For Bindas Entertainment, subscribe to What the Fun. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఆగిపోయారే, రండి. చేతిలో కదా. ప్లీజ్ కమ్ ఇన్. నన్ను చిన్నప్పటి నుంచి ఎవరు కొట్టలేదండి. నన్ను కూడా. సరే, ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? అంటే ఈ కర్ర పట్టుకొని కూర్చున్నారు. ఇదా, ఏసీ స్విచ్ పైన ఉంది, సో నా హైట్ సరిపోదని ఆన్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తున్నా, అంతే. ఓహో, ఏసీ. అమ్మా కూర్చో. బయటికి వెళ్ళాక ఆనంద్ గారి సంగతి చెప్తా. చెప్పండి మేడం. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ ద ట్రైనింగ్, ఓకే? ఓకే ఆర్తి. అండ్ మీకు కొంచెం బేసిక్స్ వచ్చినా పర్వాలేదు, ఐ విల్ ట్రైన్ యూ, సో డోంట్ వరీ, ఓకే? ఓకే ఓకే. కార్తిక్, నువ్వు కొంచెం బియర్డ్ అండ్ హెయిర్ ట్రిమ్ చేసుకుని నీట్గా వస్తే బాగుంటుంది. ఓకే ఆర్తి. ఎంతైనా మీరు నా టీం కదా, ఆర్తి టీం అంటే ఎలా ఉండాలి? ప్రొఫెషనల్గా ఉండాలి. ఉండాలి ఉండాలి. బై ద వే, నువ్వు బియర్డ్ లేకపోయినా కొంచెం బాగానే ఉంటావు నా ఫీలింగ్. పద ఆనంద్ గారి సంగతి చెప్తాం. ఏడి ఆనంద్ గారు ఎటు వెళ్ళిపోయాడు? ఏమైంది? ఎవరిని వెతుకుతున్నారు? ఆనంద్ గారు ఏడి? పాపం చంటి సినిమాలో మీనా లాంటి ఆర్తి పాప గురించి అమ్మోరు జేజమ్మ అని ఎలాంటి హైప్ ఇచ్చాడు తెలుసా? వీడిచ్చిన హైప్కి నా ప్యాంట్ తడిచిపోయింది. బ్రాండెడ్ అండర్వేర్ కాబట్టి తడి తెలియలేదు భయ్యా బయటికి. కరెక్టే భయ్యా. కాదండి, పాల బొగ్గల పసిపిల్లలతో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడింది మాతోటి. అసలు మాకేం రాకపోయినా దగ్గరుండి మరీ నేర్పిస్తానందండి. అలాంటి మంచి ఆవిడని పట్టుకొని ఎంత నెగిటివ్గా మాట్లాడాడు. ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ ఆనంద్, మీ మేడం ఇచ్చిన పనిష్మెంట్కి వీక్ అయి కళ్ళు తిరిగి పడిపోతే ఇప్పుడే హాస్పిటల్కి పంపాం. అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. అయినా ఫస్ట్ డేలో మీ ఎక్సైట్మెంట్ ఏంటి? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. అంటే ఏంటి? నువ్వు కూడా వాడికి సపోర్టా? మార్తి పాపను సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఎవరు లేరనమాట. పర్లేదు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదటి ఇంకో లెక్క. కార్తిక్ గడు వచ్చాడు, ఈ కార్తిక్ గడు వచ్చాడు, వంశీ గడు కూడా వచ్చాడని చెప్పండి. ఈడెందుకు వస్తాడు? ఆపండి మీరు మీ ఓవర్ యాక్షన్. వాడు చెప్పింది నిజమే. ఆర్తి అందరిని అలానే ట్రీట్ చేస్తుంది. ఆవిడకి అన్ని పర్ఫెక్ట్గా అన్ని టైంలో జరిగిపోవాలి. తేడాలు వస్తే ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళకు కూడా బీటింగ్ తప్పదు. అయినా పనిచ్చిన వాళ్ళని ఎస్ఆర్ మేడం మేడం అంటాం కానీ ఈ బీటింగ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ భయ్యా, నేను కూడా అదే అనుకుంటున్నాను. అంకపార్ మీరా ఆర్తి, ఐఎమ్ బ్యాక్. ఈరోజు మనం తీయని వేడికి చేసుకుందాం. నేను వచ్చేస్తున్నా. హాయ్ ఆర్తి, నేను వచ్చేసా. హౌ ఆర్ యు అమ్మా? హాయ్ రాక్స్, హౌ ఆర్ యూ? చాక్లెట్ తిని దాచేద్దాం. ఫైన్ అమ్మా. ఏంటి, మన ప్రాజెక్టే చేస్తున్నావా? అయినా నువ్వు నా ప్రాజెక్ట్ కోసం బాగా స్ట్రెస్ తీసుకుంటున్నావు, అందుకే నీకోసం చాక్లెట్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ, బట్ ఐ హేట్ చాక్లెట్స్. అయ్యా, చా, సారీ అబ్బా. నెక్స్ట్ టైం ఐ విల్ ప్లాన్ సంథింగ్ ఎల్సా. ఓకే ఓకే ఓకే. ఇంతకీ మన ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి? ఐ హావ్ డన్ ద చేంజెస్. ఓకే, ఇది ఒక్కసారి చెక్ చేస్తే వీ కెన్ గో అహెడ్. ఓకే, చేద్దాం. ఓకే ఓకే, నాకు అర్థమైంది. యాక్చువల్లీ నైట్ మన ప్రాజెక్ట్ గురించి మళ్ళీ డీప్గా థింక్ చేస్తుంటే నాకు కొన్ని కొత్త ఐడియాస్ వచ్చాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు నేను కొన్ని కొత్త మోడల్స్ చెప్తాను, అవి ఇంప్లిమెంట్ చేస్తాయి. మళ్ళీ చేంజెసా? నువ్వేం మరి, నువ్వెవరు? ఆర్తి, యూ కెన్ డూ ఇట్, అంతే. యూ కెన్ డూ ఇట్. నేను చెప్తా కదా. ఇప్పుడు ఈ మోడల్ ఉంది కదా, దీన్ని నీ దగ్గర ఐడియానే సరిగ్గా లేదు. సర్లే, నీ ఇంటెన్షన్ అర్థం చేసుకుని పబ్లిక్ కి హెల్ప్ అయ్యే ప్రాజెక్ట్ కదా అని టేకప్ చేస్తే వారానికి ఒక ఇంప్లిమెంట్ అని వస్తావు. సర్లే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా అని వర్క్ చేసి ఫినిష్ చేసే టైంకి అది కూడా వద్దని ఏదో ఒక అప్డేట్ చేయమంటూ ఉంటావు. అంకమ్మా, ఇచ్చింది తీసుకొని పో, లేదా ఏం కావాలో క్లియర్గా డిసైడ్ చేసుకుని రా.
అప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ చెయ్యం. ఎందుకు చేయ? నేను డబ్బులు కట్టాను, అడ్వాన్స్ ఇచ్చాను. ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు. పో. నువ్వు అంత హార్ష్గా మాట్లాడద్దా? నిన్ను మనం కలిసి కావాలంటే ఏంట్రా ఇలా ఉంది? పనిష్మెంట్లు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో నమ్మాలి. తన్నడం గురించి ఒక పీకే ఫ్యాన్ నువ్వు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది. కానీ మాతో ఎందుకు అంత మంచిగా మాట్లాడుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు. తన లైఫ్లో ఏదో జరుగుంటుంది, అందుకే ఇలా బండలాగా అయిపోయింది అనుకుంటా. ఏమైంది? తెలిస్తే అదే చెప్తా కదా, ఏదో అని ఎందుకు అనుకుంటా. పాయింట్. అయినా నువ్వు హెచ్ఆర్లా ఉండాలి. సైకాలజీ స్టూడెంట్ల సైకాలజీ చెప్తావంటే. ఎనీవే, మీతో నార్మల్గా ఉందంటే ఏదో విషయంలో తనకి మీరు నచ్చుంటారు, లేదా మిమ్మల్ని జోకర్స్ అనుకుంటుంది అనుకుంటా. లేదులేండి, ఫస్ట్ ఇదే రైట్ అయ్యి ఉంటుంది. యా, నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. సరేలే, తను చనివిచ్చిందని మీరు అడ్వాంటేజ్ తీసుకోకండి, తలలు పగిలిపోతాయి. బాయ్ అండి. కాదు, అక్కడ ట్రీట్మెంట్ వేరేలా ఉంది. గిల్ చెప్పేదంతా డిఫరెంట్గా ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఏదో లింక్ ఉంది, అదేంటో పట్టుకోవాలి. ఉంది. ఇప్పుడు మనం పట్టుకోవాలంటే సాయంత్రం మ్యాన్సన్ హౌస్ సరిపోద్దా? సిగ్నేచర్ కూడా కావాలా? పట్టుకోవడానికి ఇది కోడో మేకో కాదు, ఎమోషన్. మనమే గేలం ఇయ్యాలి. వేద్దాం, పద పద, కమాన్. సిగ్నేచర్ బాటిల్లా కలకలు ఆడిపోతున్నారా? కేకరా నువ్వు. అవును, లుక్ ఓకే, బుర్రలో ఏం లేదుగా. పిల్లతో ఏం మాట్లాడతాం? మాట్లాడడం కన్నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అదే వర్కౌట్ అయిపోతుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆమె పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తూ నా హ్యాండ్ని తన హ్యాండ్కి తగిలేలా చైర్ వేసుకొని దగ్గరగా కూర్చొని ఆవిడేం చెప్పినా నవ్వు రాకపోయినా నవ్వేస్తూ బొబ్బబ్బబ్బబ్బా చాలు, ఇంకదంతా ఊపర్ దేగలేంగే. ఈరోజు పిచ్చెక్కిస్తా. ఓకే ఓకే. ఈడేంటి అసలు ఇంత చిన్న వయసులోనే టీఎల్ అవ్వడం చాలా గ్రేట్ అండి. పైగా ఇంటికి దూరంగా ఉంటూ జాబ్ చేస్తూ వాళ్ళని చూసుకోవడం చాలా గొప్ప విషయం. యా, ఐ నో. ఆర్తి గారు, మీ పర్ఫ్యూమ్ చాలా బాగుందండి. నిజంగానా? నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. అవునా? ఒరే ఒరే ఒరే, అది పోక్రి సినిమాలో డైలాగ్ రా, అది కూడా వాడేస్తున్నావా ఆఖరికి? అరే కార్తిక్, లైఫ్లో ఒక్కసారైనా జల్దీగా రారా. ఎప్పుడు ప్రతిదానికి లేటే, స్కూల్కి లేటు, కాలేజీకి లేటు, ఆఖరికి మన ఇంటర్వ్యూకి కూడా లేటు. నువ్వు ఇలానే చేస్తే నా బట్ట ఆర్తిని ఎగరేసుకుపోతాడు రా. హాయ్ బ్రో. హాయ్ కార్తిక్, కమ్. ట్రైనింగ్ జరుగుతుంది. తా బ్రో, వస్తున్నా. ఈ ఫంక్షన్ తర్వాత ఇదేమో. యా, ఈ అవుట్పుట్ వచ్చేస్తుంది, మేనేజ్ చేద్దాం. Sit Karthik. So I'm explaining the basic things. I think you guys have the basic idea about it, right? ఈడేంటి సైలెంట్గా రోడ్డే వేస్తున్నట్టున్నాడు? ఎలాగంటే డిస్టర్బ్ చేయాలి. ఆర్తి గారు కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఇందాక నుంచి గోడౌన్లో బస్తాలు వేస్తున్నట్టు నాన్ స్టాప్గా చెప్పేస్తున్నారు. మళ్ళీ లోడ్ ఎక్కువైందంటే మైండ్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఓకే, యూ గైస్ కెన్ టేక్ ద బ్రేక్. ఆర్తి, మీరు కూడా రావచ్చు కదా, దమ్మేద్దాం. అంటే ఈ మధ్య సాఫ్ట్వేర్లో కొంతమంది అమ్మాయిలు సిగరెట్ తాగుతున్నారు కదా అని అడిగాను. సాఫ్ట్వేర్లో వర్క్ చేసే అమ్మాయిలందరూ స్మోక్ చేయాలని రూల్ లేదు, వేరే ఇండస్ట్రీలో వర్క్ చేసే అమ్మాయిలు స్మోక్ చేయకూడదనే రూల్ లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి అలవాట్లు వాళ్ళవి. అమ్మ తల్లి, మీకు దన్నం. ఎంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చెప్తే నాకు బుర్ర పనిచేయదు. నేను బయలుదేరుతాను. నువ్వు
అంటే మీకు కాఫీకి కూడా ఏమైనా థీరీ ఉందా? ఏం లేదు, పద వస్తా. బ్రతికించారు. రండి. అమ్మో, ఎలాగైనా ఆర్తిని బయటికి తీసుకెళ్ళి మాట్లాడబడేయాలి. ఎక్కడైతే బ్రో ఉంటాడు. కానీ ఎలా 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 దగ్గరలో సెప్టెంబర్ 5th ఉంది కదా, అంటే టీచర్స్ డే. అసలు ఏమీ రాని ఖాళీ కాగితంలో ఉన్న నా జీవితంలో కవితను రాసి దాని విలువను పెంచారు. అంటే మీరే నా టీచర్, నేను మీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి బయటికి తీసుకెళ్తే, అరే వంశీగా ఎంత తెలివైనడురా, గుంటూరులో పుట్టావు కాబట్టి ఇక్కడ ఉన్నావు, కానీ లేకపోతే గూగుల్కో మైక్రోసాఫ్ట్కో సీఈఓ అయిపోయాడు. వెళ్దాం. అమ్మో, ఇప్పుడు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ అంటే ఏ విషయంలో అయినా మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే మనకి గుండె ధైర్యం ఉండాలి. ఆ గుండె ధైర్యమే మనల్ని అందలం ఎక్కిస్తుంది. నిజాయితీ ఉండాలి, మనకు ఒక వ్యక్తిత్వం ఉండాలి. మనకు వద్దులే, మరీ గట్టిగా అడుగుతున్నాం అంటే క్షుద్ర పూజలు చేస్తున్నాం అనుకుంటారు. ఈ మోటివేషన్ చాలే. గుండె ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. That's funny. No. Hey Vamshi, come in. కార్తిక్ చూడు భలే జోక్స్ వేస్తున్నాడు. నేనంట తన టీచర్నంట, నేను తనకి ట్రైనింగ్ ఇస్తున్నాను కదా. సో టీచర్స్ డే రోజు నా పార్టీ ఇస్తారంట ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. షాక్ అయిపోయాడు మన పులిహోరకి. క్రేజీ కదా. పార్టీ మిస్ అవ్వకూడదు. షూర్ ఐల్ కమ్. ఐమ్ యువర్ టీచర్ నో. వంశీ నువ్వు కూడా రావాలి. ఓకే, మీరు ఇంకేం వస్తారులే. మై క్యాబ్ హ్యాస్ కమ్, ఐ హ్యావ్ టు గో. ఓకే. ఆర్తి గారు, అది పార్టీలో మీకు అది చెప్పాను కదా బ్రో. ఓజీ టీజర్ వచ్చింది, చూసావా? అమ్మ దీనమ్మా, ఈ విషయంలో పడే ఆ విషయం మర్చిపోయినట్టే. పద యూట్యూబ్ బతాలు కూడా వేద్దాం. దా. తొందరగా వచ్చాడు, పైగా నీట్గా రెడీ అయ్యాడు. ముందు మనం వెళ్ళి విష్ చేయాలి. పెద్ద పద. హాయ్ వంశీ అండ్ కార్తిక్. నిన్న మీకు చెప్పింది ఒకసారి రివైజ్ చేసుకోండి. ఐల్ బి బ్యాక్ ఇన్ 10 minutes. ఓకే ఆర్తి. ఎవడై ఉంటాడు? ఓ ఈ క్లిక్లో పక్క పక్క ఎవడైడు? నీకన్నా తెలుసా? ఈరోజు బాగా ప్లాన్ చేసుకొని వచ్చానే పడేయడానికి. మొత్తం స్పాయిలేగా. ఎవడై ఉంటాడు? నవ్వుతూ మాట్లాడు. కొత్తగానే జాయిన్ అయ్యాడా? ఏ ఆగిలా ఎవడాడు? ప్రాజెక్ట్ ఇచ్చినాడా? కాదు. కొత్తగా వచ్చిన మేనేజర్? కాదు. మళ్ళీ ట్రైనింగ్ ఏమరా? కాదా. ఎవడా? పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాడు. అది ఒప్పుకుంటే దానికి కాబోయే మొగుడు. వాట్? మొగుడా? నిజమేనా? yes, Amir Khan Maaplai.
హాయ్ అండి, చూశారు కదా ఫస్ట్ ఎపిసోడ్ ఓలైలా ఇద్దరు మజనులు. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి చూడండి. మొత్తం ఫన్నే ఉంటుంది, మీరేమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మొత్తం ఫన్నే. ఈసారి జస్ట్ నవ్వేసుకుందాం. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. మీరు నలుగురు షేర్ చేస్తే వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే మాకు నెక్స్ట్ ఎపిసోడ్ గట్టిగా చేయాలని ఉత్సాహం వస్తుంది. సో మర్చిపోకండి, వీడియోని అయితే అందరికీ షేర్ చేసేయండి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. వాట్ ద ఫన్ తెలుగు మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము ఎప్పుడు పెట్టే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.